బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెక్ డ్యాంలను బాంబులు పెట్టి పేలుస్తారా? తాము వచ్చాక పేల్చినోడు పాతాళంలో ఉన్నా పట్టుకొస్తామని వార్నింగ్ ఇచ్చారు గులాబీ బాస్ కేసీఆర్. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు నీళ్లిచ్చామని 90% పూర్తయిన పాలమూరును ఇంకా ఎందుకు పూర్తి చేయడం లేదో నిలదీశారాయన. ప్రభుత్వంపై ప్రజలు ఆవేశంగా ఉన్నారని, ప్రతిపక్షంగా మన బాధ్యతను నిర్వహిద్దామని కేసీఆర్ తెలిపారు. తనను తిట్టడం, అవమానించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని అన్నారు బీఆర్ఎస్ అధినేత. పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించామని తెలిపారు. పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలైతే బీఆర్ఎస్ సత్తా తెలిసిందని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. గర్వంతో ఎగిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు జనం బుద్ధి చెప్పారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడు అహంకార పూరితంగా వ్యవహరించలేదని పేర్కొన్నారు కేసీఆర్. ఇక 2 ఏళ్లుగా ఈ ప్రభుత్వం ఒక్క పాలసీ తీసుకురాలేదని, ఉన్న పథకాలను కూడా ఆపేశారని ఆరోపించారు గులాబీ బాస్. బస్తా యూరియా కోసం కుటుంబం లైన్లో నిలబడుతోందని, తమ హయాంలో రైతుల ఇంటి దగ్గరకే యూరియా వచ్చేదని తెలిపారు కేసీఆర్. సీఎంగా తాను అసెంబ్లీలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రశంసించి వ్యయ పరిమితిని 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచామని చెప్పారు. కానీ కేసీఆర్ కిట్ వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేస్తుందని, బస్తీ దవాఖానాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల కోసం నిర్మించిన చెక్ డ్యాంలను పేల్చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా అని ప్రశ్నించారు కేసీఆర్. రైట్, గా ఇదే అంశ ఈ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. స్వామి. శివాని, సమావేశం అయితే ఇంకా కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి మరిన్ని విషయాలు చెప్తారని మీడియా నుంచి కూడా మీడియా సమావేశం సంబంధించిన అలర్ట్ కూడా బయటకు వచ్చింది. ప్రధానంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ఎల్పీ అండ్ కార్యవర్గ సంయుక్త సమావేశంలో కేసీఆర్ తొలుత లోకల్ బాడీ ఎలక్షన్స్ పైన ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ఇందులో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ బాగా పనిచేసింది. ఒకవైపు పార్టీ క్యాడర్ కూడా బాగా కష్టపడి మంచి ఫలితాలు సాధించుకొచ్చారు. పార్టీ గుర్తులేని ఎలక్షన్ అయినప్పటికీ కూడా చాలా బాగా పనిచేశారని చెప్పేసి కూడా క్యాడర్ నాయకత్వాన్ని ఆయన అభినందించినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు ఎప్పుడు లేని విధంగా ఈసారి పంచాయతీ ఎలక్షన్స్లో హింసకు పాల్పడడం, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను గుర్తు చేసినట్టుగా తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. ఈ కొత్తగా ఈసారి సరికొత్త సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని చెప్పేసి కూడా ఒకవైపు అన్నటువంటి కేసీఆర్ రానున్న రోజులు జరిగేటువంటి ఎంపీటీ, జడ్పీటీసీ లాంటి ఎలక్షన్స్లో పార్టీ మరింత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఒకవైపు పార్టీ గుర్తుతో జరిగే ఎలక్షన్స్ కాబట్టి వాటి విషయంలో మరింత అలర్ట్గా ఉండి బాగా పనిచేయాలని చెప్పేసి ఆయన సూచించినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి స్కీమ్స్ అన్నింటినీ కూడా కోత పెడుతున్నారు. మనం గతంలో ఆరోగ్యశ్రీ లాంటి మంచి పథకం ఉంటే దాన్ని మరింత మనం మంచిగా చేసి దాన్ని 2 లక్షలు ఉన్నదాన్ని కాస్త 5 లక్షలు చేశాము. మంచి పథకాలను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత కేసీఆర్ ప్రభుత్వం పైన, గత ప్రభుత్వం పైన ఉన్న అక్కస్తోటి వాటికి ఒక కోత పెడుతుంది. కేసీఆర్ కిట్లన్నింటి కూడా ఒకవైపు ఆ పథకాన్ని పూర్తిగా ఎత్తివేశారని చెప్పేసి మాట్లాడినటువంటి కేసీఆర్ రైతులకు సంబంధించిన విషయంలో రైతులు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మన ప్రభుత్వ హయాంలో ఇలా యూరియాకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులందరికీ కూడా సకాలంలో యూరియా సరఫరా చేశాము. ఇప్పుడు రైతుల్ని నానా గోసపుచ్చుకుంటున్నారు. రైతుల కోసం కట్టినటువంటి చెక్ డ్యాంలను బాంబులు పెట్టి పేల్చేస్తున్నారు, అనేక రకాల ఇక్కట్లకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పినటువంటి కేసీఆర్ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇలాంటి ఇష్యూస్ని మరింతగా ఫోకస్ చేసి పనిచేయాలి. రైతులకు ఏ కష్టం వచ్చినా కూడా ముందుండి మనం పనిచేయాలని చెప్పి సూచించినటువంటి కేసీఆర్ ఒకవైపు రానున్న రోజుల్లో మరోవైపు పార్టీకి సంబంధించిన కీలక ఇష్యూస్ని, ఒకవైపు ఇరిగేషన్ ఇష్యూస్ని ప్రధానంగా ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఒకవైపు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ సర్కారు తనకు ఉన్నటువంటి పలుకుబడిని, పరపతిని ఉపయోగించి తెలంగాణను ఇబ్బంది పెట్టే విధంగా అనేక చర్యలకు పాల్పడుతున్నారు. దానికి వంతపాడుతూ తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు ఎలాంటి మిన్నకుండిపోతుంది. ఒకవైపు అనేక కొత్త ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్నప్పటికీ కూడా తెలంగాణ సర్కారు ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు. కేంద్రంలో ఉన్నటువంటి తన పలుకుబడితో
ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. ఒక ఫార్మాసిటీ లాంటిది మనం పెద్ద ఎత్తున ప్రవేశపెట్టి హైదరాబాద్కి తలమానికంగా ఉన్నటువంటి ఫార్మాసిటీ లాంటి దాన్ని మనం ప్రత్యేకంగా వేలాది ఎకరాల భూసేకరణ చేసినప్పటికీ కూడా వాటికి ఇవ్వకుండా దాన్ని రియల్ ఎస్టేట్ వైపు మళ్లిస్తున్నారు. అనేక రకాల కొత్త పరిశ్రమలు ఇటు ఆంధ్రప్రదేశ్కు తమిళనాడుకు తరలిపోతున్నాయి. ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి కేసీఆర్ ఇటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారు రెండు కూడా తెలంగాణ ఇష్యూస్ పైన తెలంగాణ సోయి లేకుండా వివరిస్తున్నాయని చెప్పేసి కూడా ఆరోపించినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇలాంటి కీలక ఇష్యూస్ పైన ఒక పోరాట రూపంలో ముందుకెళ్లాలి. ఒక ఇరిగేషన్ ఇష్యూస్ సంబంధించి ఇటు మహబూబ్ నగర్లో, రంగారెడ్డిలో, ఇటు నల్గొండ జిల్లాలో కొన్ని భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్లాలని చెప్పేసి చెప్పినటువంటి కేసీఆర్ ఇందుకోసం ఎప్పుడు ఎక్కడ ఎలాంటి సమావేశం ఏర్పాటు చేయాలి, గతంలో ఆ కేఆర్ఎంబీకి సంబంధించి కృష్ణారాజు రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ప్రాజెక్టులు అప్పచెప్పిన సందర్భంగా ఒకవైపు అప్పుడు నల్గొండ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశాము. ఈసారి ఒకవైపు దేవరకొండలో కానీ నాగార్జున సాగర్లో భారీ బహిరంగ సభ పెట్టాలని చెప్పేసి కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి తోడు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి పథకాన్ని పూర్తిగా ఒకవైపు 90% గత ప్రభుత్వం కంప్లీట్ చేసినా కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయినప్పుడు కూడా దాన్ని ఇంకా కంప్లీట్ చేయట్లేదు. దానికి సంబంధించి ఒక భారీ బహిరంగ సభను పాలమూరు జిల్లాలో ఏదో ఒక సెంట్రల్ ప్రాంతంలో ఏర్పాటు చేయాలి. మరోవైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇటు పరిగిలో కూడా ఒక భారీ బహిరంగ సభ కోసం కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎప్పుడు ఏ రోజు ఏ డేట్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని సంబంధించి కూడా కేసీఆర్ ప్రకటించే అవకాశం కనబడుతుంది. మొత్తానికి దీంతో పాటు పార్టీ నిర్మాణానికి సంబంధించి తమిళనాడులో డిఎంకే తరహాలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని కూడా బలోపేతం చేయాలి. గ్రామ స్థాయి నుంచి కూడా ఒకవైపు మెంబర్షిప్ డ్రైవ్ చేయాలి. పార్టీకి కొత్త కమిటీలు ఏర్పాటు చేయాలి. ఒకవైపు ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జి వ్యవస్థను రద్దు చేసి రానున్న రోజుల్లో ఒకవైపు అన్ని విభాగాలను కూడా అనుబంధ విభాగాలను కూడా స్ట్రెంథెన్ చేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు త్వరలో వచ్చేటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కావచ్చు, వీటన్నిటి విషయంలో మరింతగా కష్టపడి పనిచేసి పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేయాలని చెప్పినట్టుగా తెలుస్తుంది. మరో వీటితో పాటు సమకాలీన రాజకీయ అంశాలను కూడా ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి.